దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుదారుల భద్రతకు కొత్తగా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏపీలో న్యాయవాదుల నుండి పలు అంశాలపై వ్యతిరేకత వచ్చింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న వాదనలు వినిపించాయి. ఈ అంశంపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన టైటిల్ గ్యారంటీ చట్టం మీద ఈ మధ్యలోనే ఒక 2-3 కేసులు నమోదైనాయి. గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యాలు నమోదైనాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలి, మరీ ముఖ్యంగా అందులో ఉన్న ఒక 5-6 కీలకమైన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దుపరచాలి అని చెప్పి రకరకాల లాయర్ల అసోసియేషన్స్లో ఈ కేసుని దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు అవి విచారణకు రాబోతున్నాయి. ఈ సందర్భంగా ఒక 2-3 మాటలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఈ ప్రజా ప్రయోజన వాద్యాలన్నీ కూడా 2-3 అంశాలని ఆధారంగా చేసుకొని ఈ చట్టం మంచిది కాదు, రద్దు చేయాలనే వాదనలు చేస్తున్నారు. ఒకటి, ఈ చట్టం రావటం వల్ల భూమి వివాదాలని, భూమి యజమానులు ఎవరని నిర్ధారించే అధికారం సివిల్ కోర్టు నుంచి కాస్త ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్కి వెళ్తుంది. అది కరెక్ట్ కాదు, సివిల్ కోర్టు అధికారాలను తీసుకోవడానికి వీలు లేదు, కాబట్టి ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఒక మాట చెప్తున్నారు. రెండోది, ఏదైనా భూమి వారసత్వంగా వస్తే ఆ వారసులను నమోదు చేసి సర్టిఫికెట్ ఇచ్చే అధికారం సివిల్ కోర్టుకు ఉంటుంది. కానీ ఈ కొత్త చట్టం ద్వారా వారసుల నిర్ధారణ చేసి ఆ వారికి ఆ భూములని బదలాయింపు చేసే పని ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేస్తారు. దానికి చట్టబద్ధత లేదు అనేది ఇంకొక అంశం. మూడోది ఏంటంటే, ఇలాంటి చట్టం రావటం వల్ల ప్రతి భూ యజమాని వెళ్ళి వారి భూమి వివరాలను నమోదు చేసుకోవాల్సి వస్తుంది. ఇది లేనిపోని కష్టాలను తెచ్చిపెడుతుంది, కొత్త వివాదాలు తయారవుతాయి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఒక వాదన. ఈ 3 అంశాలు, అదేవిధంగా ఈ కొత్త చట్టం రావటం వల్ల సివిల్ కోర్టు అధికారాలు పోతాయనే అంశాల కారణంగా ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది, రద్దు చేయాలి అని చెప్పి ఈ 3-4 ప్రజా ప్రయోజనాల వాద్యంలో సంబంధిత వ్యక్తులు వాదిస్తున్నారు. మరో పక్కన ప్రభుత్వం చెప్తున్న మాట, ఈ చట్టం తీసుకురావటం వల్ల భూములకు ఒకటే రికార్డు ఉంటుంది, ఆ ఒక్క రికార్డులో ఉన్న వాటికే అంతిమ సాక్ష్యంగా పనికొస్తాయి భూమి హక్కుల నిరూపణలో. దీనివల్ల హక్కులకు భద్రత చేకూరుతుంది, వివాదాలు తగ్గుతాయి, అభివృద్ధి పెరుగుతుంది, పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ చట్టం గురించి అటు లాయర్లో, ఇటు ప్రభుత్వమో లేదా జడ్జిలు మాత్రమే ఆలోచించాల్సిన అంశం కాదు. ఈ చట్టం మంచి చెడుల గురించి ప్రతి పౌరుడు, భూమి ఉన్న ప్రతి వ్యక్తి, భూమి లేకపోయినా రేపొద్దున ఇంతో అంతో భూమి కొనుక్కోవాలని ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన ఒక కీలకమైన చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి చెడులపైన విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలి. దీని లాభ నష్టాలపైన కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.